ఆ గ్రామం పేరు నల్లకుంటపల్లి. పగలు సాధారణంగా కనిపించినా, రాత్రి పడగానే ఆ గ్రామం మౌనంలో మునిగిపోతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవ్వరూ అడవివైపు వెళ్లరు. కారణం ఒక్కటే, మంత్రలవ్వ. ఏళ్ల క్రితం అదే గ్రామంలో లవ్వమ్మ అనే ఓ వృద్ధ మహిళ ఉండేది. ఆమె ఒంటరిగా అడవిలోని పాత గుడిసెలో గ్రామంలో ఎవరికైనా జబ్బు చేస్తే, పంటలు పాడైతే, లవ్వమ్మ శాపం పడింది అని గుసగుసలు వినిపించేవి. ఒక అమావాస్య రాత్రి గ్రామం దగ్గర గొర్రెలు మేతకు వెళ్లిన రాములు ఇంటికి తిరిగి రాలేదు. ఉదయం అడవిలో వెతికితే అతని గొర్రెలు మాత్రమే ఉన్నాయి. రాములు ఆ రోజునుంచే లవ్వమ్మను అందరూ మంత్రలవ్వ అని పిలవడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత నగరం నుంచి కిరణ్ అనే యువకుడు ఆ గ్రామానికి వచ్చాడు. గ్రామస్థులు ఎంత చెప్పినా వినలేదు. ఇవన్నీ మూఢనమ్మకాలు అంటూ ఒక అమావాస్య రాత్రి అడవిలోకి వెళ్ళాడు. అడవిలో అక్కడే ఆమె కనిపించింది. చెదిరిన జుట్టు, రక్తం లాంటి కళ్ళు, పెదవులపై వికృతమైన నవ్వు. నువ్వే మంత్రలవ్వనా? అని అడిగాడు కిరణ్. ఆమె నవ్వింది. ఆ నవ్వు మరుసటి రోజు ఉదయం గ్రామం అంచున కిరణ్ షర్ట్ మాత్రమే కనిపించింది. దానిపై ఒక రక్తంతో రాసిన మాట, నమ్మని వాళ్లే ముందుగా వస్తారు. ఆ రోజునుంచి అడవివైపు రాత్రి వేళ ఎవ్వరూ వెళ్లరు. కిరణ్ అదృశ్యమైన తర్వాత నల్లకుంటపల్లి గ్రామం శవంలా మారిపోయింది. రాత్రి పడగానే ఇళ్లలో దీపాలు ఆర్పేసి, తలుపులు బిగించి కూర్చునేవారు. భయంతో గ్రామ పెద్దలు గుడి దగ్గర సమావేశమయ్యారు. చివరికి ఒకే అమావాస్య రాత్రి అడవిలోనే శాంతి యాగం చేయాలని వీరయ్య నిర్ణయించాడు. గాలి ఉగ్రంగా వీచింది. మంత్రాల శబ్దాలు అడవిని చీల్చాయి. ఆమె వచ్చింది. రక్తం మెరిసే కళ్లతో. నన్ను ఆపలేరు అంటూ కేక వేసింది. కాని అదే రాత్రి ఒక చిన్న అమ్మాయి అడవివైపు చూస్తూ నవ్వింది. ఆ నవ్వు గ్రామస్థుల రక్తాన్ని గడ్డకట్టించింది.